హాయ్ మామ అందరికి, నేను మీ ఆర్ట్స్ రాయల్ మామ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1v1 ఛాలెంజ్ విత్ ల్యాక్స్ ఎఫెక్ట్ తో మామ. ఇప్పుడు సలా డైలాగ్ వేయాలి. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. మామ ఎలివేషన్ ఇచ్చిండే చాలు, ఇంకా మ్యాచ్ లేక అయితే వెళ్ళిపోదాం మామ. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. మనమైతే స్పాష్ షాట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ షాట్ అయితే మిస్ అయింది మామ. వాడు ఇట్లా వస్తున్నాడు అని ఇట్లయితే ఇట్లయితే రాలేదు మామ. ఇంకా అయ్యే పని కాదని డెజర్ట్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయినాం మామ. ఫస్ట్ షాటే కనెక్ట్ అయిపోయింది మామ. ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? ఓ ఇట్లాంటివన్నీ ఏని సాలైపోయింది. ఏమన్నా జరిగేటి ఉంటే చెప్పు. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కనికి. ఏం లేదు, దట్స్ నాట్ మై మిస్టేక్, అది జాస్టిక్ ప్రాబ్లం. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే కంబ్యాక్ ఇచ్చేది కష్టం అవుతుంది. ఎట్లా తిరిగి కొట్టేయాలి. అది 53 డ్యామేజ్ పడింది. అది ఓపీ. ఇంక ఏదో రౌండ్ అయితే కొట్టేస్తే 3-1 అవుతుంది. మనమైతే లీళ్ళకి అయితే వెళ్ళిపోతాం. ఇంక అప్పటి నుంచి చూసుకొని అయితే ఆడేచ్చు మనమైతే. ఈ అమ్మ ఇదేంద్రా జాయిస్టిక్ నిలబడిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరేలే, ఆ రౌండ్ పోయింది. ఈ రౌండ్ చూసుకుందాం ఏమున్నా. అంటే అది సరే ఇంక ఇటుకే 2 రౌండ్లు పోయినాయి. ఈ రౌండ్ అయితే ఎట్లా తిరిగి చూసుకొని కొట్టాలి. అది డ్యామేజ్ అయితే చేసేసినాం. వాడైతే కూర్చుని వేసినాడు మామ. మనమైతే కొట్టేసినాం. అడ్వాంటేజ్ భారీగా ఉపయోగిస్తాం మనం. ఇంకా మనం ఈ రౌండ్ అయితే కొట్టేస్తే మనమైతే లీళ్ళకి అయితే వెళ్ళిపోతాం అమ్మ. అది ఎదురుగా వచ్చేస్తున్నాడు. వాడే కూర్చొని కొట్టాలని చూస్తున్నాడు. పాపం కొట్టించుకొని పోతున్నాడు మామ. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. మనమైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. స్కోర్ అయితే 4-3 మామ. ఇంకొక రౌండ్ కొట్టేస్తే 5-3 అయితే అయిపోతుంది. మనమైతే లీళ్ళకి వెళ్ళిపోతాం. ఇంకా వాడు కొట్టాలనే కానీ కష్టమవుతుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మామ మనం డైలీ లైవ్స్ అయితే పెడుతుంటాం. ఎవరికైనా గిల్డ్కి రావాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే లైవ్కి అయితే వచ్చేయండి మామ. గిల్ ట్రైల్స్ ఆడిపించి గిల్డ్కి అయితే తీసుకుంటాం మామ. అలాగే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి మామ. ఇద్దరం ప్యాక్లకి అయితే పడిపోయినాం మామ. నేనైతే బయటకు వద్దామని చాలా ప్రయోగాలు చేసినామా. ఎట్టకేళ్ళకి బయటకు అయితే వచ్చేసినాం మామ. వాడు బయటకు వస్తాను వేసేసిన అట్లుంటది మనతోని. ఇప్పుడైతే స్కోర్ 5-6 ఉంది మామ. ఇది ఒక రౌండ్ కొడితే స్కోర్ అయితే ఈక్వల్ అయిపోతుంది మామ. ఇంక ఈ రౌండ్ అయితే కొట్టేసినాం. స్కోర్ అయితే ఈక్వల్ అయిపోయింది మామ. 6-6 అయితే ఈక్వల్ అయిపోయింది మామ. ఇది ఒక రౌండ్ కొట్టేస్తే మ్యాచ్ అయితే మంది. వీడైతే బయటకు రాకుండా ఉన్నాడు. ఆడున్నాడు, దూరంగా వెళ్ళిపోయినాడు. వాడైతే ఇంకా రష్కి అయితే వచ్చేస్తున్నాడు మామ. వానికైతే పడింది షాట్ అయితే. ఇంకా బూయా వల్ల 8 రౌండ్స్ పెట్టినాడు. లేకపోతే అయిపోతానే మ్యాచ్ మంది. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఇప్పుడు మనమైతే 2 రౌండ్లు కొట్టేలా, ల్యాక్స్ అయితే ఒక రౌండ్ కొట్టేలా మమ్మ. ఈ రౌండ్ ఎట్లా తిరిగి కొట్టేలా, లేదంటే డూ ఆర్ డే సిచ్యువేషన్ అయిపోతుంది మమ్మ. మనం ఈ రౌండ్ అయితే గట్టి ట్రై చేద్దాం మమ్మ. ఇంకా 7-7 అయితే ఈక్వల్ అయిపోయింది మమ్మ. మనమైతే ఎట్లా తిరిగి ఈ రౌండ్ అయితే కొట్టేయాలి. ఇంకా లేదంటే మర్యాదలు అయితే పోతాయి మమ్మ. ఇంకా మనం ఇదో రౌండ్ కొట్టేసి ఇంకా ల్యాక్స్ అయితే ఆడుకుందాం మమ్మ. ఎక్కడ టీమ్ అప్ చేస్తున్నాడు. ఇట్లే లాస్ట్ జోన్ వరకు పెట్టి లాస్ట్ జోన్లో అయితే కొట్టేద్దాం మమ్మ మనం. ఇంకా జోన్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది మామ. మనమైతే కవర్లో ఉన్నాం. గేమ్ గన్ను బయట తీసినాడు. మనమైతే గ్లూవాల్ వేసుకున్నాం మామ సేఫ్గా. మామ జోన్ అయితే లోపల పడింది మామ. మనమైతే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం మామ. ఏంటి ఎలిమినేట్ అయిపోయినాడు మామ. మీరు ఎవరి కోసమైనా ఇలా ఎలిమినేట్ అవుతారా, లేకపోతే మీకోసం ఎవరైనా ఎలిమినేట్ అవుతారా? ఈ వీడియో కింద కామెంట్ చేసి వాళ్ళ పేరు, ఆ వీడియో అయితే వాళ్ళకి షేర్ అయితే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి మామ. లైవ్కి వచ్చేయండి, అంతా ఆడుకుని. ఈ వీడియో అయితే అంతే మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ మామ.